ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 42వ శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డారు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువః పరర్తిః పరమస్పష్ట తుష్టపుష్ట శుభేక్షణః. వ్యవసాయం అనగా కృషి లేదా ప్రయత్నం అని భావం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అను నారద మహర్షి వాక్కు. ఎటువంటి విషయ వాసనాస్పర్శలేని పరిపూర్ణ జ్ఞాన స్వరూపమే పరమాత్మ. అతనే శుద్ధ బ్రహ్మం. ఇట్టి పరమాత్మ శక్తి సూక్ష్మాతి సూక్ష్మంగా విశ్వమంతటా నిగూఢంగా వ్యాపిస్తూ సర్వమును కదిలిస్తూ కదులుతున్నదనుట మహర్షుల అనుభవైక జ్ఞానం. అనగా సర్వసృష్టియందు చైతన్య రూపమగు పరమాత్మ శక్తి నిర్విరామంగా నిలచి నానావిధ జగద్వ్యాపారములను నడుపుచున్నది. శక్తి రూపమగు పరమాత్మ వివిధ జగత్ వ్యాపారములందు ప్రవర్తించుచున్నను ఏ వ్యాపారమందు మమేకం కాక తన నిజ స్థితిలో అనగా తామరాకు మీద నీరుండు విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రీతిగా తన సహజ స్థితిని విడవకుండా సర్వచరాచరమందు విస్తరించి విశ్వగత వివిధ వ్యాపారములందు నిరంతర క్రియాశీలత్వ గుణభావమును ప్రకటించుటే వ్యవసాయం. ఈ విధమైన వ్యవసాయమునకు కర్త శ్రీ మహావిష్ణువు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని కదా శృతివాక్యం. తదుపరి నామం వ్యవస్థానః. వ్యవసాయో వ్యవస్థానః. వ్యవస్థాపన కార్యమైనప్పుడు దాని రూపం ఏర్పాటు వ్యవస్థగా పిలువబడింది. వివిధ అంశముల మధ్య ఓ నియమబద్ధమైన కూర్పు లేక అమరికయే వ్యవస్థ. వ్యవస్థగత వివిధ అంశాల మధ్య చోటు చేసుకొను పరస్పరానుబంధమే వ్యవస్థానం. వ్యవస్థాపకం అనగా పరస్పరాశ్రయ భావనతో కూర్చిన లేదా అమర్చినట్టి వివిధాంశముల కూటమే వ్యవస్థ. సాటి లేనిది పరమాద్భుతమైన వ్యవస్థ పరమాత్మ సృష్టి. కాల నియమమును సూచిస్తూ సూర్య చంద్రగ్రహాది మండలం, పంచభూతములు, గుణత్రయ సమ్మేళనం, రూపనామ జగత్తు అనగా దేవ మానవ పశుపక్షాది సృష్టి, వర్ణాశ్రమ ధర్మాలు, జనన మరణ విధి విధానాలు, ఇంద్రాది దిక్పాలక మండలం సృష్టి వ్యవస్థలోని అంశాలు. వీటిని సముచితంగా అనుసంధానం చేసిన విశ్వ సృష్టి సాధ్యమవుతుంది. కాలమును కర్మతో కూర్చిన జీవ సృష్టి కలుగుతుంది. జీవ ప్రమాణం అనగా ఆయు ప్రమాణం నిర్ణయమవుతుంది. ఇక పంచభూతములు గుణత్రయ కలయికచే రూపనామ జగత్తు ఏర్పడుతుంది. వర్ణాశ్రమ ధర్మాలను జీవులందు ఆరోపించిన జీవుల జీవన విధానం గుణభావాలు వ్యక్తమవుతాయి. ఇంద్రాద్యష్ట దిక్పాల అనుగ్రహంచే సృష్టియందు భద్రతాభావం నిలబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియనే వ్యవస్థాపనం అని పేరు. దీని యందుండు పరాశక్తియే వ్యవస్థీకరించుటకు కారణం. సూత్రేణ మణిగణా ఇవ అని కదా శృతివాక్కు. సర్వాంశాల కూర్పుకు కారణమగు ఈశ్వర శక్తియే వ్యవస్థానం. దాని రూపమే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం సంస్థానః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః. సమీచీనం స్థానం సంస్థానం. విశ్వ వ్యవస్థ లేక కూర్పు బహు చిత్రమైంది, చిత్రాతి చిత్రమైనదని ఆదిశంకరులే అభిప్రాయపడ్డారు. దానినే తన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలో బీజస్యాంతరివాంకరో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అన్నారు. బీజస్వరూపంగా తనలో కలిసి ఉండునట్టి ఈ చిత్ర విచిత్ర జగత్తును మాయను ఆధారం చేసుకొని మరలా ప్రకటించాడు పరమాత్మ అని శ్లోకభావం. పరమాత్మ చేత కూర్చబడిన ఈ వ్యవస్థ ఎటువంటి సవరణలకు చోటు లేనిది. సూర్య చంద్రగమనం పంచభూత గుణభవాదులందు ఎటువంటి మార్పు లేక స్థిరంగా కనిపించున్నది ఈ విశ్వ వ్యవస్థ. ఈ విశ్వ వ్యవస్థాపనకు మూలం ఈశ్వర చైతన్యం. అదే పరమాత్మ శక్తి. విశ్వగత అంశాలను అనుసంధించి విశ్వరూపమునకు కారణమైంది. దీనినే పోతనగారు ఇందుగలడందులేడని సందేహంబు వలదు చక్రీ సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందేగలడు దానవాగ్రణీ వింటే అన్నారు. ఈ సమస్త చరాచరమునకు కారణమగుచు జగదంతరాళంలో శక్తిమంతమై చరిస్తూ పోషకుడై ప్రకాశిస్తూ తుదకు తానే లయకారకుడై విజృంభించు పరమాత్మయే సంస్థాపకుడు, చక్కని నిర్మాణకర్త. దీనినే శృతులు యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రమంత్యభి సంపిసంతి అని నిర్వచించాయి. ఈ భావాన్నే శ్రీ లలితా సహస్రం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరిగా ప్రతిపాదించింది, అనగా సూచించింది. ఈ రీతిగా వ్యవస్థీకరించిన వ్యవస్థయే సంస్థానం. దీనికి రూపైన వాడు శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం స్థానదః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానద. స్థానము లేక ఉనికిని ప్రసాదించువాడు స్థానదుడు. స్థానము నొసంగుట అన్నదే స్థానద. విశ్వమను వ్యవస్థను నిర్మించి నడుపువాడు పరమాత్మ. ఉదాహరణకు ఓ రాజు రాజ్యపాలన చేయుటకు తనకు సహాయకారులుగా కొంతమందిని నియమించి వారిని ఆయా స్థానములందుంచుట సహజం కదా. వారే మంత్రులు, పురోహిత, సేనానాయకులు. ఈ విధంగా విశ్వ వ్యవస్థయందు సూర్య చంద్ర తారకాదులకు అంతరిక్షం, మానవ పశుపక్షాదులకు భూమిని నీటిని, పంచభూతములకు ఉపాధులు, దేవగణముల మంత్రోచ్చారణ నివాసాలు. బ్రాహ్మణవస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణద్వాయురజాయత నాభ్యా ఆసీదనంతరిక్షం శీర్ష్యోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమి దిశః శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ అన్నదే విశ్వనిర్మాణ వ్యవస్థ. అదే విశ్వస్వరూపం విష్ణువు. ఈ వ్యవస్థలో వాక్స్థానం ముఖం, ముఖం అనగా నోటి స్థానం, రక్షణ స్థానం బాహువులు, సేవక భావనా స్థానం పాదాలు, సంకల్పస్థానం మనస్సు, జ్ఞాన విజ్ఞాన ప్రకాశ స్థానం చక్షువులు, వాక్రూపం అగ్నిస్థానం ముఖం, సకలవిధ ప్రాణస్థానం వాయువు, శబ్దోత్పత్తియే నాదం, ఆ నాదోత్పత్తి స్థానం నాభి, సర్వవిధ కర్మాచరణ స్థానం భూమి, భూమియందు సర్వగుణభావాలు ఉన్నాయి. దిక్కులకు దిగ్భావస్థానం స్తోత్రములు, స్తోత్రములనగా చెవులు. ఈ రీతిగా పరమాత్మ ఆయా భావమూర్తులను ఆయా స్థానములందు నిలిపి జగచ్చక్రాన్ని నడుపుతున్నాడు. కావున పరమాత్మ స్థానదుడు, వాడే శ్రీ విష్ణువు స్థానదః. ఇదియే దేవతాంగ పూజయందలి మర్మం. తదుపరి నామం ధ్రువః. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః. స్థిరమైనది ఏదో అదే ధ్రువం. ఎటువంటి మార్పుకు లోను కానిదే స్థిరమైనది అంటే ధ్రువమైంది. ధ్రువం, అక్షరం, అవ్యయం అన్నవి పరమాత్మ లక్షణములు. ఈ చరాచర సృష్టి పరమాత్మచే నియమించిన నిర్మించబడ్డ అత్యద్భుత వ్యవస్థ. ఈ వ్యవస్థగత కార్యాచరణములు, కాల నియమాదులు, సృష్టి మొదలు అంతవరకు ఎటువంటి మార్పులు లేక స్థిరమైనవి. అనగా సృష్టి ధర్మములందు ఎటువంటి చేర్పులు మార్పులు లేక నిలకడగా ఉన్నాయి.
సూర్య చంద్ర తారల గమనం, పంచభూత గుణభావాలు, జీవుల జనన మరణాలు, సూర్యోదయం తూర్పున పడమర సూర్యాస్తమయం, ఋతుధర్మాలు మొదలగు సృష్టి ధర్మాలలో ఎటువంటి మార్పు లేక నేటికీ ప్రవర్తించుచున్నవి. ఏ మార్పుకు లోను కాని విశ్వ వ్యవస్థను నడుపు పరమాత్మయే ధ్రువుడు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదరిపరిహర్యర్థే నత్వం శోచుతిమర్హసి. చావు పుట్టుకలు సహజాలు, నివారించుటకు వీలు లేనివి. తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్న రాక్షసులకు మరణం లేని వరమునివ్వకపోవటంలోని మర్మమిదే. ప్రకృతి ధర్మాలు నిశ్చయింపబడి ప్రవర్తింపబడుచున్నవి. దీనికంతయు కేంద్రస్థానం పరమాత్మ, స్థిరమైనవాడు, ధ్రువమైనవాడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం పరర్తి. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్తి. పరా అనగా శ్రేష్టమైన, బుద్ధి అనగా సంపద. అత్యంత శ్రేష్టమగదు సంపదారూపం పరర్తి. విశ్వ వ్యవస్థలో అనేక సంపదలున్నాయి. ధనం, రూపం, గుణం, మహత్వం, తేజస్సు, యశస్సు మొదలగునవి. అన్ని సంపదల కన్నా మోక్షం, ముక్తి అన్నది పరమశ్రేష్టమైనది. ముక్తి కన్నా మించిన సంపద లేనేలేదు. అట్టి ముక్తికి రూపం, మోక్షప్రదాత శ్రీ మహావిష్ణువే పరర్తి. దీనినే వాల్మీకి మహర్షి సర్వ కళ్యాణ గుణములను శ్రీరామునిలో ఆరోపిస్తూ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శన అని ప్రస్తావించడమేగాక దేవానాం హృదయం సౌమ్యం గుహ్యం రామ పరంతప అని కూడా ప్రస్తుతించాడు. దీని కారణంగా శ్రీరామునిలో దైవత్వ సాధన సిద్ధించబడ్డది. అంతేగాక భగవద్గీతలోని విభూతి యోగం సర్వగత శ్రేష్ఠతాభావాన్ని మరింత స్పష్టం చేసింది. సర్వతా సర్వశ్రేష్ఠుడుగు పరమార్థయే పరర్తి. తదుపరి నామం పరమస్పష్ట. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్తి పరమస్పష్ట. దోషరహితం, నిర్మలత తత్వం పేరే స్వచ్ఛత. స్వచ్ఛతో కూడిన ప్రకటనయే స్పష్టం. స్పష్టాతి స్పష్టమే పరమస్పష్టం. అది స్ఫటిక సమానమైనది. శుద్ధ స్ఫటిక సంకాశం నిర్మలం సచ్చిదానందరూపంగా పరమాత్ముని స్తుతించుచున్నారు. పరమాత్మ శుద్ధ స్ఫటిక తత్వమే కళ్యాణప్రదం. ఎటువంటి మాయావరణం లేక తనకు తానై ప్రకాశించు జ్యోతిస్వరూపుడు పరమాత్మ. సంపూర్ణ జ్ఞానస్వరూపుడు. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిగా కీర్తించబడ్డాడు పరమాత్మ. ఆయనే సుస్పష్టుడు. విశ్వ నిర్మాణంలో అనుభవానికి వచ్చు నియమ నిబద్ధత వ్యాపార విశేషములే పరమాత్మ ప్రజ్ఞను స్పష్టపరుస్తున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా శృతివాక్కు. శ్రీమద్ రామాయణం నందు శ్రీరాముడు సత్యధర్మ పరాక్రముడు, సకల సద్గుణాభిరాముడు, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అను నారద మహర్షి వాక్కును అనుసరించి శ్రీరాముడు పరమాత్మ స్వరూపం అనగా రామునికి పరమాత్మకు భేదం లేదనుట ఋషివాక్కు. అనగా శ్రీరామునిలో ప్రకటితమగు సత్యధర్మ పరాక్రమాది గుణములు పరమాత్మ గుణభావములే కదా. దానినే రామాయణ బాలకాండలో వశిష్ఠుల వారు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని రామ గుణములకు స్పష్టత కలిగించాడు. మరి ఒక అడుగు ముందుకు వేసిన రావణుని భార్య మండోదరి వ్యక్తమేష మహాయోగి పరమాత్మా సనాతన అని శ్రీరాముణ్ణి సనాతనుడుగా పరమాత్మగా ప్రకటించింది. దీనితో శ్రీరాముని సత్యధర్మాది గుణములన్నీ పరమాత్మ గుణభావములుగా స్పష్టమవుతున్నాయి. శ్రీరాముడే శ్రీ మహావిష్ణువు పరమ స్పష్టతామూర్తిగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం తుష్ట స్తుష్ట. తుష్టి పుష్టి అన్నవి జంట పదాలు. ఒకటికి మనస్సుకు చెందినవి, మరొకటి శరీరానికి సంబంధించింది. సంపూర్ణమగు
మానసిక ఆనందమే తుష్టిత్వ భావన. సర్వవిధ సంకల్పములకు కారణముగు మనస్సును తృప్తిపరచుట అన్నది అసాధ్యం. అనంత కోరికల రూపమగు మనస్సు సంతృప్తి చెంది మరింక కోరికలే లేని స్థాయిలో నిలిచి సంపూర్ణ ఆనందానుభవాన్ని పొందుటే తుష్టి. సమస్త సంకల్పము నుండి విడువబడిన ఆనందానుభూతియే తుష్టి. పరమాత్మానందం కోరిక లేని స్థాయి, అదే పూర్ణకామం. దానినే మహర్షులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నారు. సర్వకామములు సంతృప్తి చెంది మరింక కోరటం అంటూ లేని స్థాయిలో నిలిచి ఆనందానుభూతిని పొందుటే తుష్టి, పరమాత్మ నారాయణ స్వరూపం. తదుపరి నామం పుష్టః. తుష్టి తర్వాత పదం పుష్టి. పుష్టి అనగా నిండుదనం, శారీరకపరమైంది, ప్రకృతిపరమైంది. మంచి పోషణతో సర్వవిధ ఆరోగ్యకరమై దోషరహితమగు శరీర ధర్మమే పుష్టికరం. గాలిని భక్షించి చరించు వాటి పుష్టి వాయువు. అలాగే జలచరములకు జలమే పుష్టి. సర్వచరాచరములందు శక్తితత్వమే పుష్టిబలం. వాక్పుష్టి, జ్ఞానపుష్టి, శరీరపుష్టి, గుణపుష్టి మొదలగునవి భౌతిక పరిపుష్టికి ఉదాహరణలు. శ్రీరామం సర్వసుగుణ సంపన్నం అన్నది జనావాక్యం. తుష్టి గాని పుష్టి గాని అది పరమాత్మ స్వరూపమే కదా. తదుపరి నామం శుభేక్షణ. ఈ క్షణం అనగా చూపు. శుభప్రదమైన చూపులను కలిగి ఉండుటయే శుభేక్షణం. చూపునకు కారణం నేత్రములు. శ్రీరామ పరబ్రహ్మ వీక్షణములు మంగళకరములు. రామో రాజీవలోచన, రామ కమలపత్రాక్ష అని పరమాత్మ చూపుల పోలిక. చూపులు మనోభావములను సూచించునని పెద్దల మాట. చూపులకు ఉనికి నేత్రాలు. సర్వాంగాలలో నేత్రం ప్రధానమైంది. మనస్సులోని భావ ప్రకటనకు నేత్రములు సాధనాలు. పరమాత్మ రూపవంతుడైనప్పుడు సూర్యచంద్రుల నేత్రములుగా ప్రకాశించుటన్నది వేదవాక్కు. జ్ఞానమునకు సంకేతమైన వాడు సూర్యుడు, పోషకారకుడు చంద్రుడు. ప్రియదర్శనం, కరుణ కటాక్షములను ప్రదర్శించునవి నేత్రములు. శుభలక్షణ ప్రదర్శనకు కారణమగునవి నేత్రములు. దీనినే వాల్మీకి రాముని నేత్రములను శుభ్రూరాయత తామ్రక్ష అని పేర్కొన్నాడు. పోతన కమల నయనంబువాడని కీర్తించాడు. సర్వశుభంకరుడగు మహావిష్ణువు శుభేక్షణుడు. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్తి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభేక్షణ.